వారం మీ చేతిలో డబ్బు నిలవకపోతే కారణం మీ ఖర్చులు కాదు, మీ రాశిమీద పనిచేస్తున్న ఒక గోప్యమైన గ్రహ ప్రభావం. కాని ఈ 3 రాశుల వారికి మాత్రం డబ్బు చేతిలో నిలిచే శక్తి ఈ వారం అద్భుతంగా పెరుగుతుంది. మీ రాశి ఇందులో ఉందా లేదా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఎంత కష్టపడినా డబ్బు వచ్చి చేతిలో నిలవకపోవడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఎక్కడ ఖర్చవుతుందో కూడా తెలియదు. కాని ఈ వారం కొంతమంది రాసుల జీవితంలో డబ్బుతో పాటు మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. అది ఎలా, ఎందుకు? ఇప్పుడు లోతుగా చూద్దాం. చాలామంది ఇలా అంటారు, సంపాదన ఉంది కాని సేవింగ్స్ లేవు, డబ్బు వస్తూనే ఏదో ఖర్చు వస్తుంది, అప్పులు తగ్గట్లేదు. ఇవి యాదృచ్ఛికం కాదు, గ్రహాల సమయపాలన వల్లే డబ్బు చేతిలో నిలుస్తుందా లేదా అన్నది నిర్ణయమవుతుంది. ఈ వారం శని, గురు, లక్ష్మీదేవి ప్రభావం కొన్ని రాశులకి అనుకూలంగా మారుతోంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు రావడం కన్నా డబ్బు నిలవడం చాలా గొప్ప విషయం. ఈ వారం ఈ 3 రాశులవారు 1. అనవసర ఖర్చుల నుంచి బయటపడతారు. 2. చేతిలో డబ్బు నిలుస్తుంది. 3. ఒక ఆర్థిక భయం తొలగిపోతుంది. మొదటి రాశి చెప్పే ముందు ఒక్క మాట, మీరు చివరిదాకా చూస్తే మీ జీవితానికి ఉపయోగపడే ఒక రహస్య పరిహారం కూడా చెప్తాను. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశివారికి డబ్బు విషయంలో పెద్ద ఊరట. ఇప్పటివరకు వచ్చిన డబ్బు ఎక్కడో కరిగిపోతున్నట్టు అనిపించింది. కాని ఈ వారం లక్ష్మీ కటాక్షం నేరుగా పనిచేస్తుంది. పాత అప్పు తిరిగి రావచ్చు, అనవసర ఖర్చులు ఆగుతాయి, సేవింగ్స్ మొదలుపెట్టే అవకాశం. మీరు నిశ్చింతగా డబ్బును హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ వారం ఒక మాట గుర్తుపెట్టుకోండి, డబ్బును గౌరవిస్తే డబ్బు మిమ్మల్ని గౌరవిస్తుంది. సింహరాశి. సింహరాశివారికి ఈ వారం చాలా కీలకం. ఎప్పుడూ ఇతరుల కోసం ఖర్చు చేసే మీరు ఈసారి మీకోసం డబ్బు నిలిపే పరిస్థితి వస్తుంది. అకస్మాత్తుగా ఖర్చు ఆగిపోతుంది, ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఒక ఆర్థిక టెన్షన్ తగ్గిపోతుంది. ఈ వారం మీ నోటు నుంచి వచ్చిన మాట డబ్బు ప్రవాహాన్ని మార్చేస్తుంది. అందుకే డబ్బు గురించి నెగటివ్గా మాట్లాడొద్దు. వృశ్చిక రాశి. ఈ వారం నిజంగా వృశ్చిక రాశి వారికి బంగారు సమయం. ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతిలో నిలవని డబ్బు ఇప్పుడు నిలవడం మొదలవుతుంది. సేవింగ్స్ ప్లాన్ సక్సెస్ అవుతుంది. కుటుంబ ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి. ఒక చిన్న పెట్టుబడి ఆలోచన వస్తుంది. ఈ వారం మీ ఇంట్లో డబ్బు మీద గొడవలు తగ్గుతాయి, శాంతి పెరుగుతుంది. పరిహారం. ఈ 3 రాశులవారు ఈ వారం తప్పక చేయాల్సిన చిన్న పరిహారం. శుక్రవారం ₹1 నాణెం లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. నా చేతిలో డబ్బు నిలవాలి అని 3 సార్లు మనసులో అనుకోండి. ఆ నాణెన్ని మీ వాలెట్లో పెట్టుకోండి. ఇది నమ్మకం కాదు, శక్తి ఆకర్షణ విధానం. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారంటే లక్ష్మీదేవి మిమ్మల్ని చూస్తోంది. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ చేతిలో డబ్బు నిలవాలని ఆశిస్తూ కామెంట్స్లో మీ రాశి పేరు టైప్ చేయండి. మీకోసం నేను ప్రత్యేక ఆశీర్వాదం చెప్తాను. ఇంకా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో డబ్బు, అప్పులు, ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు మీరు మిస్ కాకూడదు. మీ చేతిలో డబ్బు నిలిచే సమయం ఇప్పుడే మొదలైంది.